ఇది వివో V20 మొబైల్. కస్టమర్ ఛార్జింగ్ నిలబడటానికి తీసుకొచ్చారు. దీనికి మనం కొత్త బ్యాటరీ వేసి కస్టమర్కి ఇస్తాం. ఈ మొబైల్కి బ్యాటరీ ఎలా చేంజ్ చేస్తారో చూస్తారా? ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఈ మొబైల్కి బ్యాటరీ ఎలా మారుస్తారో మీకు పూర్తి అవగాహన వస్తుంది. ఫస్ట్ మనం లోయర్ ఆన్ చేసి ఇలా బ్యాక్ డోర్కి హీట్ ఇవ్వాలి. హీట్ కూడా జాగ్రత్తగా పెట్టుకోవాలి. మరీ ఎక్కువ పెట్టుకున్నా వెనకాల డోర్ డ్యామేజ్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఏమాత్రం హీట్ కొంచెం అటు ఇటు అయినా సరే బ్యాక్ డోర్ బ్రేక్ అవుతుంది. కాబట్టి జాగ్రత్తగా పెట్టాలి. హీట్ పెట్టగానే డోర్ ఇలా చాలా జాగ్రత్తగా ఓపెన్ చేయాలి. మనం ఏమాత్రం రఫ్ అండ్ టఫ్గా ఓపెన్ చేసినా డోర్ బ్రేక్ అవుద్ది. కాబట్టి ఓపెన్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఓపెన్ చేయాలి. డోర్ అయితే సేఫ్గా వచ్చింది. ఇప్పుడు ఇక్కడ ఉన్న స్క్రూస్ అన్నీ కూడా ఓపెన్ చేయాలి. ఓపెన్ చేశాక ఈ ఫ్రేమ్ ఓపెన్ చేసి మనం ఈ బ్యాటరీ తీస్తాం బయటికి. ఈ ఫ్రేమ్ ఓపెన్ చేసే ముందుగా మనం సిమ్ ట్రే తీసేయాలి బయటికి. సిమ్ ట్రే తీసి పక్కన పెట్టాలి. ఇప్పుడు ఈ స్క్రూలన్నీ తీయాలి బయటికి. చాలా స్క్రూలు ఉంటాయి. అన్ని స్క్రూలు తీసేయాలి. అన్ని స్క్రూలు తీస్తే కానీ ఫ్రేమ్ బయటికి రాదు. కాబట్టి మొత్తం స్క్రూలన్నీ నెమ్మదిగా తీసేయాలి. నేను ఈ వీడియో మొత్తం ఒకే కెమెరాతో తీయడం వల్ల నేను మీకు సరిగ్గా చూపించలేకపోతున్నాను. మీరు కొంచెం శ్రద్ధ పెట్టి చూస్తే మ్యాక్సిమం అర్థం అవుతుంది అనుకుంటున్నాను. స్క్రూలు మొత్తం ఇప్పేసాం. స్క్రూలన్నీ జాగ్రత్తగా ఒక పక్కన పెట్టుకుని మనం ఇప్పుడు ఈ ఫ్రేమ్ ఇప్పాలి. ఇప్పుడు తీసిన స్క్రూలన్నీ జాగ్రత్తగా ఈ బాక్స్లో వేద్దాం. ఈ స్క్రూలు కింద పడితే కనిపించవు. అందుకని ఈ బాక్స్లోకి తిరిగేస్తున్నాను. స్క్రూస్ అన్నీ కూడా ఇలా బాక్స్లో వేసేద్దాం. ఒక్కసారి మళ్ళీ చెక్ చేసుకోవాలి. స్క్రూలు మొత్తం తీసామో లేదో చెక్ చేసుకోవాలి. ఎందుకంటే ఫ్రేమ్ తీసేటప్పుడు ఫ్రేమ్ ఇరిగిపోతుంది. స్క్రూలన్నీ ఆల్రెడీ ఇప్పేసాం. ఇప్పుడు ఈ ఫ్రేమ్ జాగ్రత్తగా ఇప్పాలి. ఆ ఫ్రేమ్ ఇప్పేటప్పుడు చాలా జాగ్రత్తగా విప్పాలి. ఏమాత్రం అటు ఇటుగా విప్పినా ఫ్రేమ్ విరిగిపోతుంది. చాలా జాగ్రత్తగా విప్పాలి. చూడండి, మొబైల్కి సంబంధించిన స్పేర్ పార్ట్స్ ఏదైనా సరే చాలా సెన్సిటివ్గా ఉంటాయి. కాబట్టి మనం చాలా సెన్సిటివ్గా డీల్ చేస్తూ తీయాలి బయటికి. ఇదంతా కూడా మీకు ఒక అవగాహన కోసం మాత్రమే. ఇది ఎక్స్పీరియన్స్ ఉంటే కానీ చేయలేరు. కానీ మీకు ఒక అవగాహన ఉంటుందని చెప్పి చూపిస్తున్నాను. ఓకేనా? ఫ్రేమ్ తీసేస్తాం. ఇప్పుడే కస్టమర్ కూడా వచ్చారు. ఈ మొబైల్ కూడా ఆ కస్టమర్దే. కూర్చోమని చెప్తున్నాను నేను. ఆగుతాను. కొత్త బ్యాటరీ ఓపెన్ చేస్తున్నాను. ఇప్పుడు ఆ మొబైల్కి కొత్త బ్యాటరీ వేస్తున్నాము. ఈ బ్యాటరీకి 3 months వారంటీ కూడా ఉంటుంది. 3 months అయినా వారంటీ అని అనుకోకండి. వారంటీ మాత్రం 3 months. బ్యాటరీ లైఫ్ వచ్చి 2 years ఖచ్చితంగా పనిచేస్తుంది. కాబట్టి ఎటువంటి ప్రాబ్లం ఉండదు. కొత్త బ్యాటరీ అయితే వేసాను. ఇప్పుడు ఇందాక మనం ఎలా ఓపెన్ చేసామో యాజ్ ఇట్ ఈజ్గా అన్నీ బిగించేయాలి. ఈ కొత్త బ్యాటరీలో ఛార్జింగ్ టెస్టింగ్ కోసం ఇస్తాడు. మనం ఏం చేయాలంటే ఖచ్చితంగా ఫుల్గా ఛార్జింగ్ పెట్టే ఫోన్ వాడాలి. ఏ స్మార్ట్ ఫోన్ అయినా కానీ ఛార్జింగ్ పూర్తిగా అయిపోయేంత వరకు వాడకూడదు. ఒక 20% ఉండగా మనం ఖచ్చితంగా ఛార్జింగ్ పెట్టేసుకోవాలి. చాలామంది ఏంటంటే 5%, 2% ఇలా పూర్తిగా ఛార్జింగ్ అయిపోయేదాకా ఫోన్ వాడుతూ ఉంటారు. దానివల్ల ఏమవుతుందంటే బ్యాటరీ లైఫ్ కూడా తగ్గిపోతుంది. కాబట్టి మన మొబైల్లో ఛార్జింగ్ 20% ఉండగానే మనం మళ్ళీ ఫుల్గా ఛార్జింగ్ పెట్టుకోవాలి. మీలో ఎంతమంది ఛార్జింగ్ 20%కి రాగానే ఛార్జింగ్ పెట్టుకుంటున్నారో నాకు కామెంట్ చేయండి. కస్టమర్ మొబైల్స్ స్టార్టింగ్ ఎంత నుంచి ఉంటాయని అడుగుతున్నారు. యాక్చువల్గా అయితే 10,000 నుంచి ఉంటాయి. కానీ ఇప్పుడు అందరూ వాడేది 5G మొబైల్స్ కాబట్టి మీకు స్టార్టింగ్ 15,000 అండి. ఇప్పుడు ఒప్పో కానీ వివో కానీ స్టార్టింగ్ 15,000. 5G ఫోన్ అండి. 15,000 అండి స్టార్టింగ్. నేను 15,000 అని చెప్తున్నాను. ఫైనల్గా స్క్రూలన్నీ బిగించేసాము. ఇప్పుడు వారంటీ స్టిక్కర్ అంటిస్తున్నాము. 3 months వారంటీ అని చెప్పాను కదా, ఆ స్టిక్కర్ అంటించి దాని మీద మేము 3 months వారంటీ ఇస్తాం. యాక్చువల్గా 3 months వారంటీ, 2 years అయితే ఖచ్చితంగా పనిచేస్తుంది. మీకు సర్వీస్ సెంటర్లో కూడా ఒరిజినల్ బ్యాటరీ 3 months ఇస్తాడు వారంటీ.
ఆ బ్యాటరీ కాస్ట్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. మనం వేసే బ్యాటరీ లో బడ్జెట్లో ఉంటుంది, క్వాలిటీ పరంగా హై క్వాలిటీలో ఉంటుంది కాబట్టి నిరభ్యంతరంగా ఈ బ్యాటరీ వేయించుకోవచ్చు. ఇలా రిపేరింగ్ చేసే వీడియోలు మీరు కోరుకుంటున్నట్టయితే దయచేసి ఈ వీడియోకి లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకుని షేర్ చేయండి. ఫైనల్గా మొబైల్ అయితే రెడీ అయిపోయింది. కస్టమర్ ఇప్పుడు రెడీగానే ఉన్నారు కాబట్టి మొబైల్ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసేస్తాం. గమ్ము ఫాస్ట్గా నిండిపోద్దండి, 1 అవర్లో తీసొచ్చు. ఇదండి 1 అవర్లో తీయండి సరిపోద్ది. మొబైల్కి సంబంధించిన రిపేరింగ్ వీడియోలు చూడాలనుకుంటే దయచేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.